స- ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవటమే సంక్రాంతి ఉద్దేశమని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. పశ్చిమ గోదావరిలోని ఉండిలో రామరాజు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. యూత్ సెల్ ఫోన్లలో లీనమైపోకుండా ఆటపాటలకు సాంప్రదాయాలకు ప్రాధాన్యతనివ్వాలంటున్న ఎమ్మెల్యే రామరాజుతో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ అంటే ముందుగా గుర్తొచ్చేది ఉభయ గోదావరి జిల్లాలు. ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే కోడి పందాలు, ఎడ్ల పందాలు మొదలైనవి ఎన్నో అలరిస్తాయి. ఎక్కడెక్కడ విదేశాల్లో ఉన్న ప్రధానికం కూడా తమ సొంత ఊరు వచ్చి పూర్తిగా వాళ్ళ బంధుమిత్రులతో ఆటపాటలతో మెలగాలని ఈ పండగ రోజు వస్తారు. ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఉన్నాం. మనతో పాటు ఉండి ఎమ్మెల్యే రామరాజు గారు ఉన్నారు. సార్, ముందుగా మా 99 ఛానల్ తరఫున మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు ఇది ఏ విధంగా జరుగుతుంది, మన తెలుగు సాంప్రదాయానికి ఉట్టుపడే విధంగా? ముందరగా 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా, అభిమానులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడో మనం పూర్వం నుంచి, మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఒక ఆచారం, తెలుగుదనాన్ని వట్టిపట్టే విధంగా సంక్రాంతి పండుగ అనేది గ్రామాల్లో జరుగుతూ ఉంటుంది. గ్రామాల నుంచి ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ వెళ్ళి వారందరూ స్థిరపడి, వారందరూ ఉద్యోగాన్ని రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఏ ఒక్క రంగంలో ఉంటే ఆ రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కానీ అయినప్పటికీ కూడా సంక్రాంతి వస్తుంది అంటే చాలు, ఒక 6 నెలల ముందర నుంచే ఈ ప్రాంతానికి వచ్చి మళ్ళీ మనం అందరం కూడా మన బంధువర్గాలను కానీ మిత్రులను కానీ బాల్యనాటి స్నేహితులను కానీ కలవాలని చెప్పి గ్రామం నుంచి వెళ్ళి పట్టణాల్లో కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆ రోజు రావటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సంక్రాంతి అంటే సాంప్రదాయమైన కోడి పందాలనే కాదు, అదేవిధంగా ముగ్గుల పోటీలు, అదేవిధంగా సంబంధించినటువంటి వాలీబాల్ టోర్నమెంట్స్, స్పోర్ట్స్ సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. గ్రామాల్లో నిరుపేదలందరికీ కూడా దుప్పట్లు పంచడం కానీ, స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం, గెట్ టుగెదర్ పెట్టుకుని అందరూ కూడా ఒకరినొకరు బంధువర్గాన్ని కలవటం, వారి యొక్క పూర్వం నుంచి వచ్చిన ఆచారాలని, పండగని అన్నీ కూడా ముగ్గుల పోటీలు కానీ అన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది గ్రామాల్లో. ముఖ్యంగా అందరూ కూడా వ్యవసాయం ఉన్నప్పుడు ఈ పూర్వం నుంచి కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి వ్యవసాయ మహసూలు కంప్లీట్ అయ్యి ఆ ధాన్యాగారానికి ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు దాచుకుని పండగ అనేది పెద్ద పండగగా ప్రారంభమైనటువంటి పండుగ ఈరోజు పట్టణాలు కానీ ప్రాంతాలు కానీ అన్ని రకరకాలుగా మారిపోయినాయి. పారిశ్రామికంగా కానీ, అక్వా రంగంలో కానీ, వ్యవసాయంలో ఎలైట్ సెక్టార్ కానీ ఎన్నో సెక్టార్లు మార్పు రావడం జరిగింది. దానికి తగ్గట్టు అనుగుణంగా గ్రామాల్లో మంచి ప్రోగ్రామ్ చేసి అందరూ కూడా చేస్తున్నటువంటి అందరికీ కూడా ఉండి నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా గ్రామస్తులకు కానీ, నా శ్రేయోభిలాషులు అందరికీ, బంధుమిత్రులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే యువత అంతా కూడా మార్నింగ్ తెల్లారు లేచిన కాడి నుంచి కూడా ఈ సెల్ ఫోన్లకు కానీ ఈ టెక్నాలజీకి ఎడిట్ అయిపోతుంది. ఈ సాంప్రదాయాలని ఇప్పుడు మన యువతకు మీరు ఇచ్చే సందేశం? ఇప్పుడు మన ఇంట్లో మన భారతదేశ జనాభా ఎంతమంది ఉన్నారో అంతకన్నా ఎక్కువ సిమ్ కార్డులు వాడుతున్నారు ఈరోజు. అంటే ఒక్కొక్కరికి 2-3 సిమ్ కార్డులు, డ్యూయల్ సెల్ కానీ లేదా 2 సెల్ ఫోన్స్ కానీ, చిన్న సైజు పోర్టబుల్ టీవీలాగా పిల్లలందరూ ఎడిట్ అయిపోతున్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన విధానం సరిగ్గా లేక మారక ద్రవ్యాలు పెరిగిపోవటం, మద్యానికి అలవాటు పడిపోవటం, దాంతోపాటు ఈ సెల్ ఫోన్కి ఎడిట్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంది. సోషల్ మీడియా అందరూ కూడా ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని, అదేవిధంగా టెలిగ్రామ్ అని, లేకపోతే కనుక మన వాట్సాప్ కానీ, ఇట్లా ఇన్స్టాగ్రామ్ కానీ ఎన్నో చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం ఆలోచించాలా, మన యొక్క గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ని, యొక్క కళని ముందరికి తీసుకెళ్తే అందరూ కూడా పిల్లలు వేరే దానికి డైవర్ట్ అవ్వకుండా అందరూ కూడా బెడ్రూమ్లో బెడ్ మీద కూర్చుని పడుకుని పిల్లో ఒకటి పెట్టుకుని సెల్ ఫోన్లో అలవాటు పడిపోతూ ఉన్నారు. అది మంచి కల్చర్ కాదు, ఆరోగ్యకరమైనటువంటి స్పోర్ట్స్. కొన్ని చూస్తున్నాం గ్రామాల్లో కబడ్డీ టోర్నమెంట్స్, క్రికెట్ టోర్నమెంట్స్, వాలీబాల్ టోర్నమెంట్స్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. తద్వారా ప్రాచీన నుంచి వచ్చినటువంటి అన్ని ఆచారాలను ముందర తీసుకెళ్ళడానికి ప్రభుత్వం ముందర చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ. సంక్రాంతి పండగకు కోడి పందాలు ఉండి నియోజకవర్గంలో మొదలైనాయి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఆనందోత్సాహాలతో మన సాంప్రదాయానికి అనుగుణంగా ఇక్కడ కోడి పందాలు జరుగుతున్నాయని, అలాగే ఇప్పుడు ఉన్న పిల్లలందరూ కూడా టెక్నాలజీకి ఎడిట్ అయిపోతున్నారని, అలా కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటపాటలకు, అలాగే మన పూర్వం నుంచి ఉన్న పద్ధతులకు అలవాటు పడాలని ఎమ్మెల్యే రామరాజు గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ హనుమంతో బ్రహ్మేంద్ర 99.